హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్న లేచి ఆ ఓట్స్ తిన్నా, సన్లైట్లో అరగంటున్నా, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ బ్యాక్ వర్కౌట్కి వెళ్ళిపోదాం. కంప్లీట్ బ్యాక్ వర్కౌట్ స్కిప్ చేయకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మళ్ళీ చూసే పని ఉండదు. బ్యాక్ వర్కౌట్లో మెయిన్గా మనం చూసుకోవాల్సింది వచ్చి పుల్లప్స్. ఎంత స్లోగా రిలీజ్ చేస్తే అంత ఎక్కువ యాక్టివేట్ అవుతుంది బ్యాక్ ల్యాడ్స్. సో దీంతో స్టార్ట్ చేయండి. నేనైతే నార్మల్గా పుల్లప్స్ అండ్ మజిలప్స్తో స్టార్ట్ చేస్తాను. ఇది కంప్లీట్ బ్యాక్ కిల్లర్. అండ్ మజిలప్స్ అయితే అప్పర్ బ్యాక్ కంప్లీట్గా పడుతుంది, చాలా ఎక్కువ. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against 15 kgs. ఇవి కాదు, ఇవి లేదు, చూపించాలి. ఇవి ఎన్ని చేయకపోతే ఎన్నో కౌంట్ చెప్పు. ఎన్ని చేయాలి? 10 చేయకపోతే గేనా? ఓకే, సరే చేద్దాం. ఓకే, ఇక్కడ కనిపించేది సీటెడ్ పులిరో. మా సిగ్గు వస్తున్నారా నాకు. నేను 25వా? ఏమి ఇది మైక్ వెళ్ళిపోతా. ఈ వేరియేషన్ పేరు సీటెడ్ పులిరో. ఇది మోస్ట్లీ ల్యాడ్స్ని టార్గెట్ చేస్తుంది. కిందికి వెళ్ళేటప్పుడు ఎక్కువ స్ట్రెచ్ అవుతాయి ల్యాడ్స్, మీరు ఆల్రెడీ చూస్తున్నారు అక్కడ. అండ్ ఏంటంటే బ్యాక్ పైకి వచ్చినప్పుడు 1 సెకండ్ స్క్వీజ్ చేయండి, అప్పర్ బ్యాక్ కూడా లైట్గా ట్రైన్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు కిందికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా స్లో మోషన్లో రిలీజ్ చేయండి, ఎక్కువ స్ట్రెచ్ అయ్యి మీ బ్యాక్ బాగా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. ఇవి చేసేటప్పుడు ల్యాడ్స్ బాగా స్ప్రెడ్ అవుతాయి. ఇది ఏంటంటే పైకి వచ్చే మోషన్ కంటే కిందికి వెళ్ళే మోషన్ బాగా చూసుకోవాలి. ఇంకా అప్పర్ బ్యాక్కి కొంచెం పడుతుంది, ల్యాడ్స్ మాత్రం మామూలు స్ట్రెచ్ అవ్వు, ఇంకా బయటకు వస్తాయి ఇట్లా ల్యాడ్స్. ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా చూస్ చేసుకోండి. నీట్గా రా, ఇది పట్టుకుని చూపి, అర్థమైందిగా? ఓకే, ఫస్ట్ బ్యాక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా పట్టుకోకుండా థంబ్ హెల్ప్ లేకుండా ఇలా పెట్టుకోండి, బాగా యాక్టివేట్ అవుతాయి ల్యాడ్స్. బ్యాక్ వెయిట్ చూసుకోవాలి. అండ్ వచ్చినప్పుడు 15 డిగ్రీస్ చూసుకోండి వెనక్కి. ఇలా చూడు, ఇటు నన్ను చూపిరా. 15 డిగ్రీస్ చూసుకోండి వెనక్కి, 15 డిగ్రీస్ బ్యాక్. అని మీరు ఎంత వెయిట్ పెట్టుకున్నా కంట్రోల్డ్గా మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలి బాడీ. మళ్ళీ 15 డిగ్రీస్ కావాలి, మళ్ళీ స్ట్రైట్ వెళ్ళాలి. ఇక్కడ కనిపించేది వచ్చి లోవర్ బ్యాక్ మిషన్. ఇది లోవర్ బ్యాక్ బాగా పడుతుంది, కానీ ఒక్కొక్కసారి తప్పు చేస్తే గ్లూట్స్ కూడా ట్రైన్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం రండి ఒకసారి. ఇది గ్లూట్స్ పడుతున్నాయి. గ్లూట్స్ పడకుండా ట్రైన్ పెడుతుంది. ఈ వర్కౌట్ స్టార్టింగ్లో వెయిట్స్ లేకుండా నార్మల్గా ట్రై చేయండి, ఎందుకంటే స్పైన్ మీద పడుతుంది. సో స్పైన్ నొప్పి రాకుండా లోవర్ బ్యాక్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ నేను చెప్పిన కరెక్ట్ ఎగ్జాక్ట్ పొజిషన్ని మీ హిప్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇలానే చేయండి వేరియేషన్. ఇక్కడ చూపించే వేరియేషన్ వచ్చి బెంట్ ఓవర్ స్మిత్ మిషన్ రో. ఇదేంటంటే కంప్లీట్ బ్యాక్ అప్పర్ బ్యాక్కి ఎక్కువ పడుతుంది. అండ్ ఆల్సో కొంచెం ల్యాడ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దీన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్త చేయాలి. నేనైతే ఇంకా అసిస్టెడే చేస్తాను నార్మల్గా, ఎందుకంటే ఎగ్జాక్ట్ ఫామ్ రావాలని. మీరు పైకి వచ్చినప్పుడు దీన్ని కూడా 1 సెకండ్ స్క్వీజ్ చేసి బాగా అప్పర్ బ్యాక్ కంప్లీట్గా స్క్వీజ్ అవుతుంది. అండ్ వీ టేపర్ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్కౌట్ ఇది బ్యాక్కి. మ్యాక్సిమం బాడీ 90 డిగ్రీస్లో ఉండేలా చూసుకోండి. ఎంత పెద్ద తోపైనా సరే లాస్ట్ రెప్స్కి వచ్చేసరికి యాంగిల్ మారిపోతుంది, కానీ ఆ ఫెయిల్యూర్ దాకా హిట్ చేయండి. అండ్ స్లోగా కంట్రోల్డ్గా వదలండి వెయిట్స్ని.
అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాడీ కండిషన్ని రోజు చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ చిన్న చిన్న మైనర్ చేంజెస్ని నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ జిమ్ ఒకటే కాకుండా నేనైతే ఈ వింటర్ ఆర్క్లో క్యాలిస్థెనిక్స్ అండ్ ఆల్సో బాక్సింగ్ కూడా నేర్చుకుంటున్నా. మీరు కూడా ఏదో ఒక స్కిల్ని ఇంక్లూడ్ చేయండి దీంతో పాటు, జిమ్తో పాటు.